హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ఎంబి 29 ఈ సినిమా కోసం వెయిట్ చేయలేని ప్రేక్షకులు ఫ్యాన్స్ అయితే ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్ నవంబర్లో ఎంబీ. సో దీన్ని హ్యాష్ ట్యాగ్ అయితే బాగా హైలైట్ చేస్తున్నారు, హైప్ చేస్తున్నారు, నవంబర్ ఎంబీ అని చెప్పేసి. సో ఈ నవంబర్కి సంబంధించి ఎస్ఎస్ఎంబి 29 అప్డేట్స్ అయితే రాబోతున్నాయి అని చెప్పేసి మనకి ఆల్రెడీ రాజమౌళి సార్ మనకి చెప్పారనమాట. సో చూసుకున్నట్లయితే మహేష్ బాబు గారు నిన్న ట్విట్టర్ హ్యాండిల్లో ఒక చిన్న ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. సార్ రాజమౌళి సార్ అని చెప్పేసి రాజమౌళి గారిని ట్యాగ్ చేస్తూ నవంబర్ వచ్చేసింది, మరేంటి సంగతి, ఏమైనా ఉందా మ్యాటర్ అని చెప్పేసి ట్విట్టర్ హ్యాండిల్లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో ఆ పోస్టుతో ఒక ట్వీట్ ఫన్నీ కన్వర్సేషన్ అయితే ఏదైతే ఉందో అదైతే బాగా వైరల్ అవుతుందన్నమాట. సో ఆ కన్వర్జేషన్ ఏంటంటే, నవంబర్ వచ్చేసింది సార్, రాజమౌళి సార్ ఏంటి పరిస్థితి అని అడిగితే రాజమౌళి గారు వెంటనే రియాక్ట్ అయ్యి సో నవంబర్ వచ్చింది కదా కరెక్టే, మరి ఈ మంత్లో వస్తున్న ఏ సినిమాకైతే నువ్వు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావు మహేష్ అని చెప్పేసి రాజమౌళి గారు అడగడం జరిగింది. సో ఇంకేముంది సార్, మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, మీరు తీస్తున్న ఎప్పుడో మీ మహాభారతం మూవీ మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న పెద్ద సినిమా, ఒక 10 సంవత్సరాలు పట్టిన పర్లేదు ఆ సినిమా తీద్దాం అనుకున్నారు. సో మహాభారతం సినిమాకి నేను రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను సార్ అని చెప్పేసి ఒక కౌంటర్ అయితే రాజమౌళి గారికి గట్టిగా వేశారనమాట మహేష్ బాబు గారు. సో అయితే అవునా అలా జరిగిందని చెప్పేసి రాజమౌళి గారు అంటే, ఇంతలోపు మళ్ళీ మహేష్ బాబు గారు మరి 2030 వరకు ఏ అప్డేట్స్ ఇవ్వరా మీరు ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించినవి అని చెప్తే, ఇద్దాం నవంబర్ వచ్చింది కదా మెల్లమెల్లగా స్లోగా ఒక్కొక్క అప్డేట్ ఇద్దాం అంటే, ఇంకా ప్రియాంక చోప్రాని కూడా మెల్లగా మహేష్ బాబు గారు లాగే ప్రయత్నం అయితే చేశారు. పాపం మన దేశీ గారు ప్రియాంక చోప్రా ఉంది కదా, హైదరాబాద్ వీధులు తిరుగుతూ ఇన్స్టాలో అయితే స్టోరీస్లోని అన్నీ పెడుతుంది, మీరేమైనా అప్డేట్ ఇచ్చేది ఉందా లేకపోతే ఆవిడనే డైరెక్ట్గా చెప్పమంటారంటే, ఇంతలోపు ప్రియాంక చోప్రా గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ట్విట్టర్ హ్యాండిల్లో మహేష్ బాబు గారు మీరు సెట్లో ఉండేటప్పుడు హీరో సార్, మీరు సెట్లో ఉండేటప్పుడు నాతో కొన్ని స్టోరీస్ లీక్ చేశారు కదా, అవన్నీ లీక్ చేయమంటారా, నేను ఒకసారి బ్లైండ్గా ఫిక్స్ అయ్యానంటే ఇంకా వేసి పారేస్తా అని చెప్పేసి ఆవిడ కూడా చెప్పడం జరిగింది. ఇంతలోపు ఏంటి మహేష్ నువ్వు ఎలా చేసావు, సర్ప్రైజ్ని అసలు ఎవరికి తెలియని సీక్రెట్స్ని ఎందుకు నువ్వు రివీల్ చేస్తున్నావు అని చెప్పేసి రాజమౌళి గారు మళ్ళీ కౌంటర్ వేయడం జరిగింది. అదేంటి సార్ ఇది సర్ప్రైజా నాకు తెలియదు, అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సర్ప్రైజేనా అని చెప్పేసి ఇంకో లీక్ ఇచ్చినట్టు చేశారు. సో ఇవన్నీ అందరికీ తెలుసు, బట్ వాళ్ళు ఏంటంటే తెలిసింది తెలియలేనిది మనకి చెప్తున్నట్టు ఒక స్క్రిప్టా లేకపోతే ఇది ఒక ప్రీ ప్లాన్డా లేకపోతే ఏంటి ఒకరి తర్వాత ఒకరు యాక్టివ్ అవ్వడం ఏంటి ట్విట్టర్లో అని అయితే నాకు అనిపించింది. సో ఫైనల్గా పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఓపెన్గా మహేష్ బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా సర్ప్రైజ్ అయినా సార్ రాజమౌళి సార్ అని అడగగానే, ఓ ఇది కూడా నువ్వు చెప్పేసావు అని చెప్పేస్తే ఇంతలోపు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ట్విట్టర్ హ్యాండ్లో యాక్టివ్ అవ్వడం జరిగింది. సార్ నేను హైదరాబాద్లో వెకేషన్కి వచ్చినట్టుంది, మా ఇంట్లో వాళ్ళందరూ అనుమానిస్తారు, ఏంటి సార్ ఇది ఇప్పుడు నన్ను ఎక్కడే ఉంచేస్తారా, ఇంకా షూటింగ్ అయిపోయిందా లేదా, అసలు అప్డేట్ ఏమైనా ఉందా లేదని అతను కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఒక ఫన్నీ కన్వర్జేషన్ అయితే మాత్రం ట్విట్టర్ హ్యాండ్లో జరగడం జరిగింది. సో ఇది ఇప్పుడు ఫుల్గా వైరల్ అయితే అవుతుందన్నమాట దీనికి సంబంధించి. అయితే మహేష్ బాబు గారు అన్నారు, సరే అయితే మరి ఇంకా రేపు ఏమైనా అప్డేట్ ఇస్తారంటే, సో ఇస్తా రాజమౌళి సార్ అన్నారు, నేనైతే ఒక అప్డేట్ ఇస్తా, కానీ నీ ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో ఎస్ఎస్ఎంబి 29 ఫస్ట్ లుక్ అదైతే నేను పోస్ట్ పోన్ చేయడం అయితే జరుగుతుంది, నీకు ఓకేనా అని అడిగారు అనమాట. మీరు ఏమైనా అప్డేట్ ఇస్తారు కదా రేపు, ఒక అప్డేట్ ఇవ్వండి ఓకే అని చెప్పేసి మహేష్ బాబు గారు అన్నారు. అయితే ఇస్తాను, నువ్వు సర్కసం చేస్తున్నావు నాతోని, సో నేనైతే నీది ఫస్ట్ లుక్ పోస్ట్ పోన్ చేసి పారేస్తా అని చెప్పేసి ఇలా ఫన్నీ కన్వర్సేషన్ అయితే జరగడం జరిగింది. సో ఫైనల్గా నవంబర్ 1 నైట్ అయితే ఒక 1 అవర్ మొత్తం ట్విట్టర్ అంతా హ్యాక్ అయిపోయినట్టు హల్చల్ చేసింది మొత్తం అంతా. మామూలు వైరల్ అయితే అవ్వలేదు, మొత్తం ట్వీట్స్ రీట్వీట్లు వస్తున్నాయి అనమాట. ఎస్ఎస్ఎంబి 29 నెక్స్ట్ నవంబర్ విల్ బి హిస్టారిక్ అని చెప్పేసి ఇంకో హ్యాష్ ట్యాగ్ అయితే బాగా వైరల్ అవుతుంది. సో ఇలా చూసుకున్నట్లయితే ఇదంతా ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నట్టు ఒక స్క్రిప్ట్ రాసుకొని ఒకరి తర్వాత ఒకరు యాక్టివ్ అవుతూ రిప్లేస్ చేస్తున్నట్టు అయితే నాకైతే అనిపించింది. బట్ అనుకున్నదానికి మనకేమైనా అనిపిస్తుంది అంటే, మనకి ఒక అప్డేట్ ఇవ్వడానికి వీళ్ళందరూ యాక్టివ్ అయ్యారు అని అయితే నాకు అనిపించింది. ఇంకా నవంబర్ మంత్ వస్తుంది కాబట్టి ఇది మాత్రం నవంబర్ అనేది ఎస్ఎస్ఎంబి 29 మంత్ అనమాట. సో ఇది అని మ్యాటర్. ఇప్పుడు మనకి ఈరోజు నవంబర్ 2 కాబట్టి ఈరోజు ఏమైనా ఒక అప్డేట్ వచ్చేది ఉంది అని అయితే నాకు అర్థమైంది. సో నాకు తెలిసి మేబీ పృథ్వీరాజ్ గురించి ఏదైనా ఫస్ట్ లుక్ అయితే
వచ్చే అవకాశం ఉందని అయితే నాకు అనిపిస్తుంది. ఇది గట్టిగా వినిపిస్తుంది అనమాట ట్విట్టర్లో. ఈరోజు అయితే పృథ్వీరాజ్ గారిది సుకుమారంది అయితే ఒక ఫస్ట్ లుక్ అయితే రాబోతుంది అని చెప్పేసి. సో అప్డేట్ అయితే చూద్దాం. మొత్తానికి ఈ ట్విట్టర్లో జరిగిన కన్వర్సేషన్ మీద మీ యొక్క అభిప్రాయం మీకేమనిపిస్తుందో కింద కామెంట్లో రాయండి ప్రతి ఒక్కరు. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.